నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాలీని సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి ఖబర్దార్ మనువాదుల్లారా ఖబర్దార్ మనువాదుల్లారా వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం జై మాదిగా జై మాదిగా సాధిద్దాం సాధిద్దాం ఏబిసిడి సాధిద్దాం 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 ఏబిసిడి సాధిద్దాం వర్గీకరణ కట్టొస్తే జై మాదిగా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై మాదిగా జై మాదిగా మాదిగా జై మాదిగా వర్గీకరణ కట్టొస్తే నరికేస్తాం వర్గీకరణ కట్టొస్తే లక్ష డబ్బులు 1000 గొంతుల కార్యక్రమం మీద ఈరోజు మరి అన్ని మండలాలకు సంబంధించి ప్రెస్ మీట్ అనుకున్నాం. ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మన బాధ్యత ఏంటంటే లక్ష డబ్బులు 1000 గొంతులు అనేటటువంటి కార్యక్రమం 7 తారీఖు నాడు తలపెట్టినటువంటి కార్యక్రమం ఏదో ఉందో జోగుపేట పట్టణం నుండి జోగుపేట నియోజకవర్గం నుండి ఎక్కువ సంఖ్యలో మనం పాల్గొనడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరి ఈ అంశం మీద మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. 75 వసంతాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఉమ్మడి రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధంగా 59 కులాలకు ఆ యొక్క రిజర్వేషన్లు వర్తించాలి. కానీ స్వాతంత్రానంతరము అవి 59 కులాలకు చెందకుండా కేవలము ఒక వర్గానికే అవి ఎక్కువ ఉపయోగపడుతున్నటువంటి సందర్భంలో మరి 30 సంవత్సరాలుగా మందకృష్ణ గారి నాయకత్వంలో అంటే ఏబిసిడి వర్గీకరణ జరగాలి. 59 కులాలలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా ఈ యొక్క ఫలాలు అందాలనేటటువంటి విధంగా గత 30 సంవత్సరాలుగా మరి ఏదైతే ఉద్యమం జరుగుతూ ఉంది. అయితే కేవలం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మాలలో మాదిగలకే ఎక్కువ బెనిఫిట్ అవుతున్నాయనేటటువంటి ఒక వాదన ఏదైతే ఉందో మరి ఏదైతే ఈ ఉద్యమం దండోర ఉద్యమం ఏం కోరుకుంటుందంటే మిగతా 58 కులాలు అంటే సింధు డక్కలి ఇతరత్ర యానాది ఏదైతే కులాలు ఉన్నాయో 58 కులాలకు కూడా ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ ఫలాలు అందరికి అందాలనేటటువంటి విధంగా మరి 30 సంవత్సరాలుగా ఉద్యమం జరుగుతూ ఉంది. కానీ దాన్ని కొంతమంది స్వార్థపరులు మనువాదులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఆ రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణను అడ్డుకుంటూ ఉన్నారు. అయితే దాన్ని ఉద్దేశించి ఏదైతే ఉందో 7 తారీఖు నాడు లక్ష డబ్బులు 1000 గొంతుల కార్యక్రమం ఏదైతే ఉందో మరి మందకృష్ణ దానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ నియోజకవర్గం ఆందోళన నియోజకవర్గం నుండి కూడా పెద్ద ఎత్తున లక్ష డబ్బులు 1000 గొంతుల కార్యక్రమానికి మరి అనేక డబ్బులతో పాటు జనాన్ని కూడా సమీకరించాలనేటటువంటి విధంగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 2 తారీఖు నాడు వచ్చే 2 తారీఖు నాడు ఏదైతే ఉందో ఆ తారీఖు నాడు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలలో ఉన్నటువంటి అందరం కూడా ఈ మాదిగ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళందరము జోగుపేటలో కూడా పెద్ద ఎత్తున డప్పులతో సహా జనాలతో సహా ఆ యొక్క ర్యాలీని నిర్వహించాలని చెప్పేసి మేము ఈరోజు అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఏదైతే ఉందో ఉన్నటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో అనేక మంది డప్పులతోటి అనేక మంది మరి సమీకరణ అయ్యి జోగుపేటలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి